మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. అద్దంకి బ్రాంచ్ కెనాల్ లోకి కారు దూసుకెళ్లింది. బాపట్ల జిల్లా మక్కెనవారిపాలెం వద్ద బైక్ ను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కారు కాలువలో కొట్టుకుపోతుండగా అక్కడ ఉన్న అయ్యప్ప స్వాములు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంతమాగ్లూరు ఎస్ఐ పట్టాభిరామయ్య ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీశారు. స్నానాలు చేస్తుంటే ఒక బైక్ అడ్డం వచ్చింది స్వామి. బైక్ అడ్డం వచ్చే వాళ్ళని తప్పిపోయి ఈ స్వామి కారు ఇటు పక్కకి నెట్టుకున్నాడు. అది కంట్రోల్ కానీ కాజాన కాలంలో దిగింది, ఎగిరింది. ఏడకి వచ్చేకి 2 అడుగులు ఎత్తిలేసి లేచి ఆడ దూకింది. ఆడ నుంచి మునకుండా ఏడకి వచ్చింది. ఆ స్వామికి ఈత రాదు. అయ్యప్ప స్వామి కాళ్ళలో భైరవకొని వెళ్దామని ఇంకా వస్తున్నాను. వస్తాయి మా స్వామి తెలిసిన స్వామి అంటే మాట్లాడటానికి రాయి. ఈ సైనిక్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. అద్దంకి బ్రాంచ్ కెనాల్ లోకి కారు దూసుకెళ్లింది. బాపట్ల జిల్లా మక్కెనవారిపాలెం వద్ద బైక్ ను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్, మనం చూస్తున్నాం కారు కాలువలో పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అసలు ఎలా జరిగింది ఇదంతా? రోడ్స్ వద్ద ఉన్న అద్దంకి సాగర్ బ్రాంచ్ కెనాల్ లోకి అదుపు తప్పి కార్ అయితే దూసుకు వెళ్ళింది. అయితే వినుకొండ నుంచి కారుకు ఆ బైక్ అడ్డు రావడంతో ఆ బైక్ తప్పించి ప్రయత్నం చేశారు. అదుపు తప్పి ఏదైతే అదుపు కాకపోవడంతో కూడా డ్రైవర్ అయితే కారును అత్యంత వేగంగా వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పుకోవడంతో పక్కన ఉన్న కాలువలోకి వెళ్ళిపోయింది. సాగర్ బ్రాంచ్ కెనాల్ లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటి ప్రవాహానికి కారు కొట్టుకుని వెళ్ళింది. అయితే అక్కడే ఉన్నటువంటి అయ్యప్ప స్వామిలో కాలువలో కారుకు కొట్టుకుపోతున్న విషయాన్ని గమనించి కారులోని డ్రైవర్ ను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో మాత్రం ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సుధాకర్.